హైదరాబాదుకు చెందిన ప్రముఖ సామాజిక సేవా సంస్థ మదర్ థెరిసా సోషల్ సర్వీస్ సొసైటీ మరోసారి తన అచంచలమైన సేవాభావాన్ని, సామాజిక బాధ్యతను చాటుకుంటూ మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచింది. మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని షాలోం ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నడుస్తున్న షాలోం అనాథ ఆశ్రమ హాస్టల్కు ఈ సంస్థ కొండంత అండగా నిలబడింది. ఆశ్రమంలోని 50 మంది నిరుపేద బాలబాలికల ఆకలి తీర్చడమే పరమావధిగా రాబోయే 3 నెలల పాటు వారికి ఎలాంటి లోటు రాకుండా భారీగా నిత్యావసర కిరాణా సామాగ్రిని విరాళంగా అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఇందులో భాగంగా బియ్యం, పప్పులు, వంట నూనె, చక్కెర, గోధుమలు, ఉప్మారవ్వ, మసాలా దినుసులతో పాటు పిల్లల రోజువారీ అవసరాల కోసం ప్లేట్లు, గ్లాసులు, బెడ్షీట్లు, టీషర్ట్లు అందించారు. అలాగే నిరంతర వసతుల కోసం ఫ్యాన్లు, కూలర్లు, గీజర్లు వంటి గృహోపకరణాలను కూడా అందజేసి ఆశ్రమానికి సరికొత్త వెలుగులు తెచ్చారు. ఈ అద్భుతమైన సహాయం వల్ల ఆ 50 మంది చిన్నారులకు రాబోయే 3 నెలల పాటు ఆహారంతో పాటు వసతి కొరత అనేదే లేకుండా నిశ్చింతగా ఉండే గొప్ప అవకాశం లభించింది. ఈ సందర్భంగా రెవరెండ్ ఫ్రాన్సిస్ మరియు రెవరెండ్ షాలోం మాట్లాడుతూ, సమాజంలో ఆదరణ కరువై అవసరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూతనిచ్చి ఆదుకోవడమే తమ ప్రధాన ఆశయమని స్పష్టం చేశారు. సేవ అనేది కేవలం వస్తువులను ఇవ్వడం కాదు, సమాజం పట్ల బాధ్యతను పంచుకోవడం. కష్టాల్లో ఉన్న ఒక్క చిన్నారి ముఖంలో మనవల్ల నవ్వు కనిపిస్తే అంతకంటే గొప్ప తృప్తి ఇంకొకటి ఉండదు. మనం చేసే చిన్న సహాయం కూడా ఒక అనాథ నిరుపేద జీవితాన్ని ఉన్నతంగా మార్చగలదు అని వారు భావోద్వేగంగా పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ కేవలం స్వార్థంతో కాకుండా తోటివారి బాధలను పంచుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, అప్పుడే దేశంలో ఆకలి, పేదరికం లేని సమాజాన్ని నిర్మించగలమని వారు పిలుపునిచ్చారు. ఈ మహోన్నతమైన సహాయానికి షాలోం హాస్టల్ నిర్వాహకులు, మదర్ థెరిసా సోషల్ సర్వీస్ సొసైటీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టాల్లో ఉండి దిక్కుతోచని స్థితిలో ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేవా ఈ సంస్థ చేసిన కృషి సమాజంలో ఉన్న ఇతర ధనవంతులకు, దాతలకు ఒక గొప్ప మార్గదర్శకంగా మరియు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. ఈ గొప్ప సేవాయజ్ఞంలో మదర్ థెరిసా సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు సుధీర్ కుమార్, రెవరెండ్ ఫ్రాన్సిస్, రెవరెండ్ షాలోం, రెవరెండ్ బికాస్, పాస్టర్ రాణి, పాస్టర్ అమోస్, హాస్టల్ సిబ్బంది మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సమయంలో హైదరాబాదుకు చెందిన మదర్ థెరిసా సోషల్ సర్వీస్ సొసైటీ మరొకసారి తన సేవాభావాన్ని చాటుకుంది. సామాజిక బాధ్యతలో భాగంగా పెద్దవడ్లపూడిలోని షాలోం హాస్టల్కు 3 నెలలకు సరిపడా నిత్యావసర కిరాణా సామాగ్రిని విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా బియ్యము, పప్పు, వంట నూనె, చక్కెర, గోధుమ, అంత మాత్రమే కాదు సర్పు, సబ్బులు, పేస్టులు, ఇవన్నీ కూడా కొబ్బరి నూనె, నిత్యావసర సరుకులన్నీ కూడా ఈ యొక్క షాలోం అనాథ ఆశ్రయానికి అందించడం జరిగింది. అంత మాత్రమే కాదు, మరి ఆహార పదార్థాలు పెద్ద మోతాదులో అందించారు. నిరుపేద చిన్నారులు ఆకలి తీర్చే లక్ష్యంలో అందించిన ఈ సహాయం ద్వారా హాస్టల్లోని పిల్లలకు రాబోయే 3 నెలల పాటు ఎలాంటి ఆహార కొరత లేకుండా అవసరమైన సరుకులు అందుబాటులో మాకు అందజేసినందుకు మరి సుధీర్ బాబు గారికి, వారి టీంకి మా యొక్క ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి చిన్నపిల్లల ఆహారాన్ని మాకు అందజేసినందుకు, వారి ఆకలి తీర్చినందుకు, వారికి మరి దుప్పట్లు కూడా వారికి పంపిణీ చేసినందుకు, చాలా ఇచ్చారు మాకు. అవన్నీ ఇచ్చినందుకు కూడా వారికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. మరి మేము వారి కోసం నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇలాంటి అవసరాలు, ఇలాంటి సరుకులు అనేక మందికి పంపిణీ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మా మధ్యలోకి మదర్ థెరిసా సోషల్ సర్వీస్ సొసైటీ వారు మా దగ్గరికి వచ్చారు. సుధీర్ కుమార్ గారు, వారి టీం వచ్చారు. మాకు కావాల్సిన గ్రోసరీ ఐటమ్స్ అనగా బియ్యం కానీ, కందిపప్పు కానీ, వివిధ రకాలైన వంటకు సంబంధించినవి కానీ, ఆహార పదార్థాలు కానీ, అదేవిధంగా ఫ్యాన్లు కానీ, కూలర్లు కానీ, ఇది ఉంది అది లేదు అని చెప్పలేం. ప్రతిదీ కూడా కావాల్సిన ప్రతిదీ కూడా వారు మాకు అందజేశారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే అట్టి ఆశీర్వాదాలు మా యొక్క హాస్టల్లో పొందుకోవడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం. మా పిల్లలకి అది ఆహారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే, అనేక మంది పిల్లలు ఆహారం లేక రోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది పిల్లలు ఒక్క పూట తిని చదువుకునేవారు ఉన్నారు. కానీ వారందరి బాధ్యతను లేదా వారందరి పెయిన్ను, బాధను చూసిన ఈ యొక్క ట్రస్ట్ సుధీర్ కుమార్ గారు యాజమాన్యం కూడా
మాలాంటి వారికి సహాయం చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. వారిని దేవుడు నిండుగా దీవించాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా అనేక మందికి వారు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఈ యొక్క అనేక చోట్ల పిల్లలు చాలామంది ఆహారం లేక, చదువు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్టి పిల్లలకి వీరు సహాయం చేస్తున్నందుకు మేము ఎంతో సంతోషపడుతూ ఉన్నాం, ఎంతో ఆనందపడుతూ ఉన్నాం. మా పిల్లలకు కూడా వారు చూచి మా పిల్లలకు కూడా కావాల్సిన ప్రతీదీ కూడా వారు అందజేయటం అనేది, మా పిల్లలకు కూడా వారు 3 నెలల పాటు నిత్య అవసర సరుకులు అందించడం అనేది, దుప్పట్లు కావచ్చు ఇవన్నీ ఇవ్వటం అనేది మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే మా పిల్లలకు కూడా వారు ఆహారాన్ని అందించారు. అందుని బట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మా ఆర్గనైజేషన్ ఎప్పుడు వారికి కృతజ్ఞతలై ఉంటాం. మా ఆర్గనైజేషన్ ఎప్పుడు వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంకా అనేక సార్లు అనేక మందికి మీరు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.